అర్ధరాత్రి భారతీయ జనతా పార్టీ సర్జికల్ స్ట్రైక్ నిర్వహించింది. అన్నట్టు ఆ సర్జికల్ స్ట్రైక్ పాకిస్తాన్ మీద కాదండోయ్, విపక్షాల మీద సర్జికల్ స్ట్రైక్ నిర్వహించింది. ఒక్కసారి ఫొటోస్ చూడండి. సోనం వాంగ్చుక్ దెబ్బకు ఆయన తన నిరవధిక నిరాహార దీక్షను ముగించాడు. భారతీయ జనతా పార్టీ నాయకులు, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా గారు, కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ గారు, వారిద్దరి సమక్షంలో సోనం వాంగ్చుక్ ఫస్ట్ నీళ్లు తాగాడు. ఆ తర్వాత మంచి వేడి చాయ్ తాగాడు. అలా తన దీక్ష విరమించాడు. మొత్తానికి వాళ్ళు చెప్పారు, మీరు దీక్ష విరమించండి. ఆల్రెడీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము పరీక్షల యొక్క అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి కఠినమైన చట్టాలు తీసుకొని వస్తోంది. సో మీరు ఇంకా దీక్ష చేయడంలో అర్థం లేదు, దీక్ష విరమించండి అని చెప్పి వాళ్ళు వెళ్ళి మనోడికి ఛాయ్ తాగిచ్చి మరి దీక్ష విరమింపజేశారు. సోనం వాంగ్చుక్ కూడా పాపం ఎదురు చూస్తున్నాడు. ఎవరొచ్చి తొందరగా ఛాయో నిమ్మరసమో తాగిస్తారా నాయన, తాగిస్తాండ్రా బాబు, నన్ను సాగుడు చెవులు మోస్తున్నారు, నేనేదో ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయాను అన్నట్టు అయిపోయింది. అభిజిత్ దీప్కే గాడు ఇంకా వాడితో పాటు ఉన్న వాళ్ళు బర్గర్లు గట్రా తింటూ నన్ను మాత్రం ఇలా దీక్ష పేరిట బలి చేస్తున్నారు అని చెప్పి ఆయన ఇంతకుముందే 2-3 సార్లు ఇండైరెక్ట్గా వాపోయాడు. ఆయన అసలు సోనం వాంగ్చుక్ను ఆసుపత్రికి తరలించే టైంలో కూడా ఈ అభిజిత్ గాడు ఇంకా ఉన్నారు కదా అక్కడ, సీజేపీ కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు అని చెప్పుకునేవాళ్ళు, వాళ్ళలో ఒక్కడు కూడా లేడు. అందరు వెళ్ళి స్టార్ హోటల్స్లో పడుకుంటూ ఉన్నారు. అంటే వాళ్ళకు వేరే వాళ్ళు ఫండింగ్ చేస్తున్నారు. ఫుల్గా కుమ్మేసి తిని తాగి పిజ్జాలు తింటూ, బర్గర్లు తింటూ, ఐస్ క్రీములు తింటూ, డప్పులు కొట్టించి పాటలు పాడుకుంటూ, డ్యాన్సులు ఆడుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఈ సోనం వాంగ్చుక్ ఏమో సరే ఈయనేం పెద్ద మహానుభావుడు మార్తాండు తేడేం కాదు, ఈయనవి చాలా ఉన్నాయి ఎదవ కథలు. సరే అవన్నీ పక్కన పెట్టండి ఇప్పుడు. బట్ మొత్తానికైతే ఈ క్యాండిడేట్ని కూర్చోబెట్టారు. అభిజిత్ దీప్కే గాడు వాడు కనీసం పట్టుమని 2 రోజులు కూడా నిరాహార దీక్షకు కూర్చోలేక వాడు ఏం చేశాడు అక్కడికి వచ్చిన వాళ్ళందరినీ రెచ్చగొట్టి మొత్తం ప్లాన్ వేసి చలో పార్లమెంట్ అని చెప్పి పార్లమెంట్ వైపు అక్కడ యువత నడిచేలా చేసి, పోలీసుల మీద రాళ్లు రువ్వేలా చేసి, పోలీసు వ్యాన్లను కింద పడేలా చేసి, పార్లమెంట్ స్ట్రీట్లోకి వచ్చే ప్రయత్నం చేయింపజేసి ఇట్లా వాడు రెచ్చగొట్టాడు. పోలీసు వాళ్ళు ఆటోమేటిక్గా ఏం చేస్తారు, లాఠీలకు పని చెప్తారు. గొడవ రచ్చ అవుతుంది. అదే జరిగింది. ఎందుకు ఇదంతా అంటే వాడు కూడా నిరాహార దీక్ష కూర్చోవాలంటే 20 రోజులు కాదు, వాడు కనీసం 3 రోజులు కూడా నిరాహార దీక్ష కూర్చోలేడు. వాడు అభిజిత్ గాడు తెలుసు వాడికి. అంతకుముందే చెప్పాడు, నువ్వెందుకు నిరాహార దీక్ష చేయట్లేదురా, ఈ సోనం వాంగ్చుక్ ఈ పెద్ద ఆయన ఎందుకు కూర్చోబెడుతున్నావంటే, నాకు తినకపోతే తలనొప్పి వస్తుందండి, నాకు మైగ్రేన్ ఉంది, మా అమ్మ నాకు ఫోన్ చేసి మరీ అడుగుతూ ఉంటుంది, తిన్నవారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది, అందుకని నేను దీక్ష చేయట్లేదు అని చెప్పి వాడు ఓ పక్క కచోరీ కుమ్ముతూ మరీ ఆన్సర్ ఇచ్చాడు. ఆ వీడియో కూడా మన దగ్గర ఉంది. సో వాడు నిరాహార దీక్షకు కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది సోనం వాంగ్చుక్ను ఆసుపత్రికి తరలించేసరికి. సో వాడు ఏం చేశాడు, వాయమ్మ నాయన ఇది మన వల్ల కాదు, దీని బదులు యువతను రెచ్చగొట్టేసేసి పార్లమెంట్ స్ట్రీట్లోకి వెళ్ళేలాగా చేస్తే పోలీసు వాళ్ళు అంటారు, అటు ఇటు అయిపోద్ది, మీడియా కవరేజ్ వస్తుంది అని చెప్పి ప్లాన్ వేసుకున్నాడు, స్కెచ్ చేసుకున్నాడు. అయితే మరోపక్క సోనం వాంగ్చుక్ చేస్తున్నటువంటి ఈ దీక్ష, ఈ గోల ఇదంతా తన అకౌంట్లో వేసుకోవాలి అని చెప్పి పాపం కాంగ్రెస్ పార్టీ గత 3 రోజుల నుంచి కింద మీద పడుతోంది. ఆఖరికి తెలంగాణలో కూడా అన్నట్టు ఈరోజు బంద్ ప్రకటించారండోయ్. తెలుసా మీకు, కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉంది కదా, కమ్యూనిస్టులు కాంగ్రెస్ కలిసి ఈరోజు తెలంగాణలో స్కూల్స్ బంద్ చేసే కార్యక్రమాలు ఇవన్నీ చేస్తున్నారు. ఆల్రెడీ కొన్ని స్కూల్స్కు ముందే సెలవులు ఇచ్చేశారు, రాకండా బాబు అని చెప్పి. అది కూడా మన దగ్గర సమాచారం ఉంది, తెలంగాణకు సంబంధించిన స్కూల్స్. ఇది నెల రోజుల నుంచి ఈ కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు దాదాపు అక్కడ ఉంటే అసలు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఇవ్వలేదు. ఒక్క కాంగ్రెస్ పార్టీకి చెందిన పెద్ద నాయకుడు వెళ్ళలేదు. కాంగ్రెస్ పార్టీ స్టూడెంట్స్ యూనియన్ ఉంటుందండి, NISU, వాళ్ళు అసలు వెళ్ళలేదు, సపోర్ట్ లేదు వాళ్ళ నుంచి. కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ పార్లమెంట్ సెషన్స్ స్టార్ట్ అయ్యేసరికి పార్లమెంట్లో మాట్లాడాలంటే బ్రెయిన్ ఉండాలి, పార్లమెంట్లో మాట్లాడాలంటే లాజిక్ ఉండాలి. సో బ్రెయిన్ లాజిక్ ఇవన్నీ ఎక్కడ వాడతాం రా నాయన మనము, అవన్నీ మన వల్ల ఏ పని కాదు. ఇదేదో ఈ కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు ఏదో గొడవ చేస్తున్నది కదా, ఆ గొడవలో మనం దూరామంటే మీడియా మొత్తం మనకి కవరేజ్ ఇచ్చేస్తుంది. ఏమైనా క్రెడిట్ వస్తే వాళ్ళే అది మొత్తం మనం లాగేసుకోవచ్చు. ఒకటి. రెండోది, పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసినట్టు కాస్త డ్రామా చేసేస్తే మొత్తం దేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టి రోడ్ల మీదకి వచ్చేలా చేసి గొడవ చేసి మైలేజ్ తెచ్చుకోవచ్చు. ఇది రాహుల్ గాంధీ ప్లాన్. ఇట్లా రకరకాల ప్లాన్లు వేస్తున్నారు. కానీ మధ్యలో ఈ సోనం వాంగ్చుక్ ఆయన బలైపోయేలా ఉన్నాడు కదా, కానీ ప్రభుత్వం ఒకంట కనిపెడుతోంది. మొత్తానికి ఆయన ఎలక్ట్రోలైట్స్ తీసుకున్నాడండి. కోర్టు చెప్పిన తర్వాత మాత్రమే ఆయనను ప్రభుత్వం హాస్పిటల్కు తరలించింది. ఆయనకేం బలవంతంగా ఐవి ఏమి ఎక్కించలేదు. గ్లూకోజ్ అంటారే, సెలైన్ బాటిల్స్ ఏమి ఎక్కించాల, ఆ విషయం కూడా కోర్టు క్లారిటీ ఇచ్చింది. ఆయననే ఎలక్ట్రోలైట్స్ కల్పిస్తే తాగాడు. సో మొత్తానికి
దాదాపు దీక్ష విరమించినట్టే. కానీ ఇంకా కేవలం ఎలక్ట్రోలైట్స్ మీద ఉన్నా కానీ 100% కంప్లీట్ దీక్ష విరమించినట్టు కాదు కదా ఆయన ప్రకటించేంత వరకు. సో ఇప్పుడు ఈ గురువారం అర్ధరాత్రి భారతీయ జనతా పార్టీ చేసినటువంటి సర్జికల్ స్ట్రైక్ దెబ్బకు అంటే జేపీ నడ్డా అండ్ జితేంద్ర సింగ్ మంత్రులు ఆయన దగ్గరికి వెళ్ళి ఛాయ్ తాగిచ్చి, అరే ఏం దీక్ష చేస్తున్నావు, వాళ్ళు ఎవరో పోరగాళ్ళు, నిజంగా నీట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు అంటే కాదు, స్టూడెంట్స్ అంటే కాదు, వేరే వేరే ఎజెండాలు పెట్టుకొని వచ్చిన బ్యాచ్లు అన్నీ ఉన్నాయి. ఆ సందులో నువ్వు బలైపోవడం ఎందుకు, ఛాయ్ తాగు, మంచి బిర్యానీ తినిపో, ఇంటికి పో, రెస్ట్ తీసుకోపో అని చెప్పారు. అమ్మయ్య అని చెప్పి మనోడు అమ్మయ్య అని చెప్పి ఎంజాయ్ చేశాడు. ఒకవేళ మనోడు వినకపోతే ఇంకా నెక్స్ట్ ఈ సీజేపీ పార్టీకి చెందిన నాయకులను తీసుకొచ్చి హాస్పిటల్లో కూర్చోబెడితే చాలు వాడి బెడ్ చుట్టూ. వాళ్ళు ఎలాగో బర్గర్లు తినుకుంటూ కూర్చుంటారు. వాయమ్మ నాయన ఈ బర్గర్లు తినేవాళ్ళని చూస్తేనే నాకు అసహ్యం వేస్తుంది అన్న రేంజ్లో ఇప్పటికే మాట్లాడాడు ఈ సోనం వాంగ్చుక్ 1-2 సార్లు. ఇక నెక్స్ట్ ఈయన వినకపోతే బీజేపీ బర్గర్లు ఇచ్చి సీజేపీ పార్టీ వాళ్ళనే హాస్పిటల్ లోపలికి పంపేలాగా ప్లాన్ చేస్తుంది. ఎందుకంటే అమిత్ షా గారు, మోదీ గారు గుండెలు తీసిన బంట్లు ఎందుకు వచ్చిన బాధ అని చెప్పి మొత్తానికి ఛాయ్ తాగి దీక్ష విరమించాడు. సోనం వాంగ్చుక్ భార్య కూడా కాంగ్రెస్ పార్టీని బండబూతులు తిట్టింది, ఉతికారేసింది గురువారం కాసేపటి క్రితమే. ఏమన్నా తెలుసా, ఒరే మా ఆయన నిరాహార దీక్ష చేస్తూ ఉంటే ఈ లాస్ట్లో వచ్చి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ వీళ్ళందరూ డ్రామా చేసి మోదీ ఇంటి దగ్గర బైఠాయిస్తా, మోదీ ఇంట్లోకి వెళ్తా అని చెప్పి దొంగ నాటకాలు వేసి మా ఆయన నిరాహార దీక్ష క్రెడిట్ మొత్తం తన అకౌంట్లో వేసుకోవాలని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది, సిగ్గుసేరం లేదా కాంగ్రెస్ పార్టీకి అని చెప్పి సోనం వాంగ్చుక్ భార్య బండ బూతులండి, తిట్టుడు ఉతికారేసింది ఆమె. అంటే ఆమెకు కూడా ఇరిటేషన్ వస్తుంది. మా ఆయన నిరాహార దీక్ష చేస్తున్నాడు, ఈ రాహుల్ గాంధీ 4 రోజుల నుంచి ఏమో ఫుల్ ఇష్టం వచ్చినట్టు తిరిగాడు, ఫుల్ ఎంజాయ్ చేశాడు, తాగాడు, తిరిగాడు, అదేలేండి తాగాడంటే ఛాయ్ తాగాడని. మా ఆయన ఛాయ్ నీళ్ళు కూడా తాగకుండా నిరాహార దీక్ష చేస్తే అది మొత్తం తీసుకెళ్లి తన అకౌంట్లో వేసుకుంటున్నాడు రాహుల్ గాంధీ అని ఆమె కోపం. ఇది కూడా ఇంకో పక్క నడుస్తుంది. అయ్యా రాహుల్ గాంధీ, నువ్వేమన్నా తెలుగు సినిమా డైరెక్టర్ అనుకుంటున్నావా? హాలీవుడ్ నుంచి కథలు కాపీ కొట్టి, సీన్లు కాపీ కొట్టి, షార్ట్స్ కాపీ కొట్టి తీసుకొచ్చి చేసేస్తే ఎవరు ఏమీ అనకుండా చూసి చప్పట్లు కొట్టి విజిల్స్ వేసి అవార్డులు గట్రా ఇవ్వడానికి. ఆల్రెడీ నీకు మీడియా వాళ్ళు అట్లాంటివన్నీ అవార్డులు ఇస్తూనే ఉన్నారు. నువ్వే ఏదో ఈ సీజేపీ పార్టీకి సంబంధించిన దీక్షను చేసినట్టు, ముందుండి నడిపించినట్టు, మహానాయకుడు అయినట్టు ఫుల్గా మీడియా నిన్ను గత 2 రోజుల నుంచి పైకి లేపుతోంది, కటింగ్ ఇస్తోంది. కానీ అసలు ఆ దీక్షలో కూర్చున్న ఈ సోనం వాంగ్చుక్ లాంటి వాళ్లకు, ఆయన భార్యకు మండుతుందా మండదా? అదే మరి ఇప్పుడు జరుగుతుంది. జనాలకు అర్థమవుతోంది. మీడియా పేపర్లు ఇవన్నీ వదిలేయండి, బ్రెయిన్ ఉన్న ప్రతి ఒక్కరికి అర్థమవుతోంది కాంగ్రెస్ పార్టీ ఎన్ని దొంగ నాటకాలు ఆడుతుందో. పార్లమెంటు సెషన్స్ అనగానే దొంగ నాటకాలు స్టార్ట్ అవుతాయి కాంగ్రెస్ పార్టీవి. పోయి ఇంత చేస్తే ఫైనల్గా ధర్మేంద్ర ప్రధాన్ని ఏమన్నా తొలగించారా విద్యాశాఖ మంత్రి పదవి నుంచి? తొలగించలేదు ఇప్పటి వరకు అయితే. మోదీ గారు మళ్ళీ ఇప్పుడు గురువారం అర్ధరాత్రి కూడా ఒక ప్రకటన చేశారు. కేంద్ర మంత్రిమండలిలో మేము మరికొన్ని చర్చించబోతూ ఉన్నాము, నిర్ణయాలు తీసుకుంటాం, కఠినమైన చట్టాలు తెస్తాం, అవే మాట్లాడారు తప్ప మోదీ గారు ఇంతవరకైతే ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేస్తాడు అని చెప్పి అయితే ప్రకటించలేదు. అసలు ప్రకటించొద్దండి. నా ఉద్దేశంలో బీజేపీ ధర్మేంద్ర ప్రధాన్ రిజిగ్నేషన్ చేయాలి అని ప్రకటించకూడదు, నిర్ణయం తీసుకోకూడదు. ఈ సీజేపీ వాళ్ళు ఎన్ని రోజులు చేస్తారో చేయనివ్వండి. దీక్ష 6 నెలల, 3 నెలల, 1 ఇయర్, 2 ఇయర్స్ చేసుకోనివ్వండి, అట్లనే చేసుకోనివ్వండి. పార్లమెంటు స్ట్రీట్లోకి వస్తే సీట్లు పగలగొట్టాలి. పార్లమెంట్ స్ట్రీట్లోకి రావట్లేదు, జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తున్నారు అనుకోండి, చేసుకోనివ్వండి. పిజ్జాలు తింటూ, బర్గర్లు తింటూ, డ్యాన్సులు వేస్తూ, బూత్ మాటలు మాట్లాడుతూ ఏమేం చేస్తారో చేయనివ్వండి. ప్రపంచం కూడా చూస్తుంది. పోలీసులు ఏం కొట్టరు, జంతర్ మంతర్ దగ్గర వెళ్ళి ధర్నా చేస్తే ఏం కొట్టరు. పార్లమెంటు మీద దాడి చేస్తాను, చలో పార్లమెంట్ అంటాను, పార్లమెంట్ లోపల ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తాను, ఇలాంటి వేషాలు వేస్తే మాత్రం డ్యామ్ షూర్గా పోలీసులు వీపులు వల్ల కొడతారు, అందులో డౌట్ లేదు. ఎన్ని ఎక్కువ రోజులు చేస్తే అంత మంచిదండి. నెలలు సంవత్సరం చేయని వాళ్ళని. ఈలోపు ఇంకో నీట్ బ్యాచ్ వస్తుంది, వాళ్ళు కూడా ఎగ్జామ్ రాస్తారు, ప్రిపేర్ అవుతారు. ఎందుకంటే నిజంగా నీట్ రాయాలనుకునేవాడు రోడ్లెంబడి తిరగడు, చదువుకుంటాడు, పరీక్షలు రాస్తాడు, కెరియర్ గురించి ఆలోచిస్తాడు. ఎందుకంటే ఆల్రెడీ శిక్ష పడాల్సినటువంటి వాళ్ళకు శిక్ష వేయడానికి తీసుకెళ్ళి ఫస్ట్ జైలు వేశారు, కేసు నడుస్తోంది, 13 మందిని అరెస్ట్ చేశారు ఆల్రెడీ. ప్రభుత్వం ఏం నిద్రపోలేదు. వీళ్ళు దొంగ తెలివితేటలు ఏంటంటే నరేంద్ర మోదీని గద్దె దింపడం కుదరట్లా. ఎందుకంటే దేశవ్యాప్తంగా మోదీ గారి కరిష్మా ఆ రేంజ్లో పెరిగింది, ఓట్లు పడుతున్నాయి. డైరెక్ట్గా మోదీని గద్దె దింపడం కుదరట్లా. ఈ అరవింద్ కేజ్రీవాల్కి, రాహుల్కి కుదరట్ల, వీళ్ళందరికీ. అందుకని చెప్పి మధ్యలో ఇలాంటి దొంగ నాటకాలు, డ్రామాలు, దేశ వ్యతిరేక శక్తులన్నీ కలిసి రకరకాల వేషాలు వేస్తుంటాయి. ఇంకా పెద్ద కామెడీ ఏంటంటే చాలామంది సెలబ్రిటీలు వాళ్ళకి తెలియకుండానే వీళ్ళకి మద్దతు ఇస్తూ వాళ్ళు కూడా ఇరుక్కుంటున్నారు. భవిష్యత్తులో ఆ సెలబ్రిటీలకు ఎలాంటి గతి పడుతుందో అది కూడా మనం చూద్దాం. అది విషయం. ధన్యవాదాలు.